శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కేఆర్ అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి మాత్రం పూర్తి చేసుకోలేకపోయింది. మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ డిలే అవుతూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు శంకర్. మరో 10 లేదా 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. అయితే రామ్ చరణ్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రం లేటెస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో గేమ్ చేంజర్ కు రామ్ చరణ్ ఇక గుడ్ బై చెప్పేసినట్టేనని చెప్పాలి. ఈ విషయంలో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే గత 3 ఏళ్లుగా గేమ్ చేంజర్ తోనే లాక్ అయ్యారు చరణ్. ఇప్పుడు తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది కానగానే గేమ్ చేంజర్ నుంచి బయటకు వచ్చేసాడని ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు. ఈ సినిమా మేకింగ్ ఎంత ఆలస్యమైనా కూడా ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండటం, అలాగే రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేయటం, పొలిటికల్ లీడర్ గా కూడా రామ్ చరణ్ కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా ఆసక్తి నెలకొంది. గేమ్ చేంజర్ సినిమాలో హీరో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో పొలిటికల్ లీడర్ గా మరియు ప్రస్తుతం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు రామ్ నందన్ అని తెలియడంతో అభిమానులు ఐఏఎస్ ఆఫీసర్ పాత్రకు ఈ పేరు బాగా సెట్ అయిందని చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక మరో 10 రోజుల ప్యాచ్ అప్ వర్క్ అయితే పూర్తయిపోతే గేమ్ చేంజర్ సినిమా మాత్రం చిత్రీకరణ పూర్తయిపోతుందని తెలుస్తున్నది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్. ఫిలిం సర్కిల్స్ లో మాత్రం ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ దిల్ రాజు సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. శంకర్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ పై దృష్టి సారించారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ శనివారంతో పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేరున్న తదుపరి చిత్రం కోసం లుక్ మార్చుకోనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.